ఫైనల్ ఇంటర్వ్యూలో ఒకవేళ ఐఏఎస్ రాకపోతే ఐఎఫ్ఎస్ కానీ ఐఆర్ఎస్ కానీ కూడా ఇచ్చే అవకాశం ఏమవుతుందంటే ఆ ఏడాది ఓన్లీ 110 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎలా ఉంటుందంటేనండి 110 వేకెన్సీస్లో రిజర్వేషన్స్ పోను, అలాగే క్యాడర్ అంటే మనకి ఐఏఎస్ 3-4 సర్వీసులు, ఐఆర్ఎస్ 5-6 సర్వీసులు లాంటివి పోను. ద లీస్ట్ సర్వీస్కిను హైయెస్ట్ సర్వీస్కి 10-12 మార్కుల కన్నా తేడా ఉండదు. అంటే నాకు వచ్చిన మార్కుల కన్నా 12 మార్కులు ఎక్కువ వచ్చి ఉంటే ఐఏఎస్ అయి ఉండేవాడిని, నాకున్న వచ్చిన మార్కుల కన్నా 6 మార్కులు వచ్చి ఉండే ఏదో సర్వీస్ వచ్చి ఉండేది. కరెక్ట్. ఆ మాటకు వస్తే తెలుగు లిటరేచర్ అనే ఆప్షనల్లో నాకు వచ్చిన మార్కులు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎవరికి లేవు. 392 మార్క్స్ రిటర్న్లో. ఇంటర్వ్యూ మై ఫాల్ట్, అది మై ఫాల్ట్. అంటే ఆ టైంలో నన్ను గైడ్ చేసిన వాళ్ళు లేరా? ఎలా ఉంటుందంటే గైడ్ చేసిన వాళ్ళు లేరేమో, అది వేరే కదా. గైడ్ చేసిన వాళ్ళు లేరేమో, లేకపోతే నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళు లేరేమో, నా లోపాలు చెప్పిన వాళ్ళు లేరేమో. అందునే ఎప్పుడైనా ఎవరైనా నీ లోపం చెప్తే అది చాలా ఆనందించుకుంటాను నేను. ఇప్పుడు నా కనుక ఇంటర్వ్యూకి వెళ్ళడానికన్నా 2 నెలల ముందే, 2 ఏళ్ళ ముందే ఈ లోపాల వల్ల ఐఏఎస్ రాదురని ఎవడైనా అనుంటే, నేను విని కరెక్ట్ చేసుకుంటే ఐఏఎస్ అయి ఉండేవాడిగా. తిరగేద్దాం. ఇప్పుడు మీలో ఈ లోపం ఉందని ఎవరైనా చెప్తే స్వీకరిద్దాం. లోపాన్ని చెప్పినవాడు నా దృష్టిలో దేవుడు. అబ్బా, దేవుడు. ఆ కసి కొద్దేనా మీరు ఇప్పుడు ఐఏఎస్ ట్రైనింగ్ పెట్టి? ఖచ్చితంగా కసి నన్ను చాలా బలంగా నడిపిస్తాం. ఇప్పుడు కూడా ఉంది మీలో కసి కదా? చచ్చిపోయేంత వరకు. ఇంత పెద్ద బుక్ రాశారంటే నేను యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు ఇది ఆంథ్రోపాలజీ మీద నేను రాసిన బుక్. ఇది ఓకే, దాదాపు ఒక 1000 పేజీల పుస్తకం ఇది. ఇలా నేను ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, సైకాలజీ, ఫిలాసఫీ లాంటి అనేకమైన స్టడీస్ అంటాం కదా, చదివాను దాదాపు గత 15 ఏళ్లలో. అంటే 1999 ముందు కాదు, అంటే ఐఏఎస్ ఇంటర్వ్యూ నాటికి కాదు. ఐఏఎస్ ఇంటర్వ్యూ నాటికి ఓన్లీ ఏం చదవాలి అవే చదువుతా ఉంటే నేను అంటున్నదే. ఫెయిల్ అయిన తర్వాత కదా మీ ప్రయత్నం, ఫెయిల్ అయిన తర్వాత డిజైర్ స్టార్ట్ అవుతుంది. అసలు ఫెయిల్యూరే బెస్ట్ అబ్బా. సక్సెస్లో ఏముంది అసలు? కిక్ ఏముంది అందులో? నాకు ఎంత ఇష్టమో అసలు. బంతిని బలంగా నేలకేసి కొడితేనే కదా పైకి తిరిగేది. నేను నిజం చెప్తానండి, లైఫ్లో కొన్ని సంఘటనలు ఎందుకు జరిగితే తెలియదు, దాన్ని దురదృష్టం పేరు పెడతాం. నాకు తెలిసిన ఒక ఆవిడకి 3 పిల్లలు. పెద్దమ్మాయి కొద్దిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్, రెండో అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. ఇది నిజంగా జరిగింది. 3వ అమ్మాయి మెంటల్లీ రిటార్డెడ్. దిస్ వాజ్ ద ఫ్యామిలీ కండిషన్. ఓకే. రెండో అమ్మాయికి 9 years ఉన్నప్పుడు, రెండో అబ్బాయికి 9 years ఉన్నప్పుడు వర్షం బాగా పడుతుంటే బయట ఆడుకుంటుంటే నీళ్ళ గుంటలో పడి చనిపోయాడు. అయ్యో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 3 పిల్లల్లో మెంటలీ రిటార్డెడ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అబ్బాయో అమ్మాయో చనిపోవడమో వెళ్ళిపోతేనో కొద్దిగా ఉపశమనం అలా కోరుకోం మనం. ఇప్పుడు చెప్పండి ఎవరిని తిట్టాలి? నేను ఆవిడని కలిసా, నాకు తెలిసింది ఎవరి ద్వారా. నేను మనుషులు బాగా కలుస్తాను. నాకు తెలిసింది ఎవరి ద్వారానో తెలిసింది. వెళ్ళి కలిశాను. నేను కూర్చున్నాను. ఆవిడ ఒక అనాథాశ్రమం నడుపుతాను. నేను నన్ను అనాథాశ్రమం ఎప్పుడు నడపడం మొదలుపెట్టారు మీరు అంటే, నా జీవితంలో ఈ సంఘటన జరిగిన తర్వాత అంది ఆవిడ. నేను ఒకటే క్వశ్చన్ చేశాను. నేను మీకు ఈ జీవితంలో ఈ సంఘటన జరిగిన తర్వాత మీకు ఇద్దరి మీద కసి ఉండాలిగా. ఒకటి దేవుడి మీద, 2 సమాజం మీద. సమాజం మీద ఇండైరెక్ట్గా అకారణమైన కోపమే కదండి లైఫ్ అంటే. మనకి కారణాన్ని కోపం తెలియదు కదా. ఆవిడ అన్న అద్భుతమైన మాట చెప్తాను మీకు. 3 నెలలు తిట్టానయ్యా, మనశ్శాంతి కలగలేదు నాకు. ఒకరోజు ఒక అనాథ పిల్లవాడు, అంటే మామూలుగా నాకే ఎవరు లేరండి అని, ఆమె గుడికి వెళ్ళినప్పుడు ఎవరు లేరండి అని అన్నప్పుడు, నేను పెంచుకుంటాను బాబు వస్తావా అంటే వస్తాను అంటే అతను తెచ్చుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ హ్యావింగ్ సమ్ పీస్ ఆఫ్ మైండ్. సో దేవుడు నాకు దేవుడు అని ఏమైనా కాన్సెప్ట్ చెప్పండి, వాడిని పట్టుకెళ్ళిపోయి వీడిని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు నేను నెగిటివ్గా ఇంట్లో కూర్చుని ఏడవడం కన్నా బెస్ట్ ఏంటంటే, నాకు అసలు దేవుడు ఎందుకు కష్టం ఇచ్చాడంటే, కష్టంలో ఉన్న వాళ్ళు ఆదుకునేందుకు ఇచ్చాడు నాకు.
నాకు కావలసిన మెటీరియల్ దొరికి నేను పుస్తకం చదివిన తర్వాత నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే కదా పంచుకోగలుగుతాను. దేవుడు నాకు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు, ఎలా బతకాలో చెప్పాడు, నాకు జీవితం అంటే ఏంటి చెప్పాడు, జీవితం అంటే నువ్వు అనుకున్న పూల పాన్పు కాదని చెప్పాడు, జీవితం అనుకుంటే నువ్వు అనుకున్నట్టుగా అందం కాదని చెప్పాడు, జీవితం అంటే నువ్వు అనుకున్నట్టుగా డబ్బు శాశ్వతం కాదని చెప్పాడు, జీవితం అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా అద్భుతమైనది కాదని చెప్పాడు, జీవితం అంటే సెల్ ఫోన్లో ఐఫోన్లో మాట్లాడుకోవడం కాదని చెప్పాడు, జీవితం చాలా చెప్తాడు, అర్థం చేసుకో, వైబ్రేషన్. దెన్ సో ఇలాంటి కొన్ని వందల ఉదాహరణలు చెప్తాను. అంటే మీకు కొన్నేళ్ల క్రితం వరకు కూడా దేవుని మీరు బాగా గట్టిగా నమ్మి తర్వాత అసలు దేవుడే లేదనే స్టేజ్కి అంత వేరియేషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే ఇక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ అర్థం కాకుండా ఈ ప్రశ్నకి సమాధానం చెప్తే మళ్ళీ జనాలతో గొడవలు వస్తాయి. మీ కింద కామెంటర్స్ ఉంటారు, కామెంట్ చేసేవాళ్ళు. నవ్వినా తప్పుగానే ఉంటుంది. సో అందుకని మీరు నవ్విస్తే నేను నవ్వడం కూడా తప్పే. ఇప్పుడు నేను అంజలి ఎక్కువ నవ్వుతుంది అంటున్నారు. సో కాబట్టి చెప్తాను కామెంట్ చేసేవాళ్ళకి కూడా ఎలాంటి కామెంట్ చేయాలి, ఎలాంటి కామెంట్ చేయకూడదు అన్నది. చాలా దారుణంగా బూతులు పెట్టేస్తున్నారు సార్. దేవుడు అసలు నేనే ఉంటానంటే ఎంతవరకు సబబు చెప్పండి. నేనే ఉంటానంటే అది ఏ సోషల్ వెబ్సైట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేనే ఉంటానంటే ఇప్పుడు దేవుడి మీద నేను ఒక మాట మాట్లాడనుకుందాం. నేను కానీ బాబు గోగిని లాంటి వాళ్ళు కానీ లేకపోతే మరొకరు కానీ నేను మాట్లాడుతుంది దేవుడి మీద మాట్లాడనుకుందాం. దేవుడి మీద నేను ఏదైనా చదివానా లేదా అనేది నీకు ముందు తెలియాలి. అసలు దేవుడు అనే కాన్సెప్ట్ ఎలా పుట్టింది, ఆంథ్రోపాలజీ కానీ సోషియాలజీ కానీ ఇంకా అలాంటిది ఏదైనా కానీ చదివానా నేను? ఉదాహరణ నేను మీకు పుస్తకం చూపిస్తాను, ద ఎవల్యూషన్ ఆఫ్ ది ఐడియా ఆఫ్ గాడ్ అని పుస్తకం. ఈ పుస్తకం చదివితే అసలు గాడ్ అనే కాన్సెప్ట్ ఎలా పుట్టింది ప్రపంచవ్యాప్తంగా అని చెప్తుంది. ఈ పుస్తకమే చదవవు నువ్వు, చదవకుండానే కామెంట్స్ పెట్టా ఉందని తెలియదు. కరెక్ట్. ఇది అన్నిటికన్నా మంచిది ఇది కాదు, అజ్ఞానం. అసలేం చెప్తాను మీకన్నా. అయితే ఏందిరా ఏంది అదో పుస్తకమా, నువ్వు చదివేవా? ఇలాగే అంటున్నారు. కరెక్ట్. అది ఎందుకో చెప్పమంటారా? ఇందాక నేను చెప్పిన ఒక స్త్రీ ఉంది కదా, అలాంటి జీవితంలో విషాదకరమైన సంఘటన నీ జీవితంలో జరగకపోవడం వల్ల నేను అందులో ఏమంటని చెప్పమంటారండి, మానవుడు మారాలి అంటే అకారణమైన అహేతుకమైన విషాదము జరగవలను అంటాను నేను. మై వర్డ్. అది ఎలాగో చెప్తారు. చాలా పెయిన్ఫుల్ సార్, అది నిజంగా పెయిన్ఫుల్. కానీ తప్పదండి, అప్పుడే మారతాడు మనిషి. నేను మాట్లాడేది ఈ మూర్ఖుల గురించి. అవును. నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారండి, ఆయనకి 2 కవల పిల్లలు. నేను మనుషులు కొన్ని వందల మందిని నేను కలిసి ఉంటాను అని చెప్పి నాకు మీరు తచ్చాడితే నేను పుస్తకాన్నో మనిషిని రిఫర్ చేస్తా. పరమ కోపిష్టైన మూర్ఖుడైన కోపిష్ట కూడా కాదు, ఆయనకి 21 సంవత్సరానికి బ్యాంకులో జాబ్ వచ్చింది. ఓకే. 28 ఏళ్ళకి ఆయన బ్యాంకులో చీఫ్ మేనేజర్ అయ్యాడు. ఓకే. భార్య, 2 కవల పిల్లలు, ప్రశాంతమైన జీవితం, పైగా కొంచెం లక్షాధికారుల ఫ్యామిలీ. దానితోడు కొద్దిగా మంచి ఎరగెన్స్ ఉంది. నేనే గొప్ప, పెద్ద తోపుని, అన్నీ ఉన్నాయి కదా, మాత్రం ఉండకపోతే బాగుండదు. ఆ మాత్రం ఉండకపోతే ఓ రోజునట అంటే ఒక ఆఫీసులో కొలీగ్స్ని కూడా విమర్శించే, తక్కువ చేసి చూసే, ప్రతి ఒక్కరిని విమర్శించే, ప్రధాన్ని విమర్శించే. ఇప్పుడు ఎవరైనా అన్ఎంప్లాయిడ్ గుర్తే కదా బ్యాంక్ వచ్చి లోన్ అడుగుతాడు, ఏమాత్రం తెలీదా అంటే ఎట్లా? నాకు అన్ఎంప్లాయిడ్ యూత్ బ్యాంక్ వస్తే ఏమాత్రం తెలీదా అనే బ్యాంక్ మేనేజర్ అంటే కోపం నాకు. ఎందుకంటే అది తెలియపోతేనే ఇక్కడికి వస్తాడు కాబట్టి. ఇంకోటి తిరిగేస్తానండి, అందరికీ అన్నీ తెలుస్తాయి. చెప్పండి. ఇంకోటి చెప్పమంటారా? నాకు ఇంకాను నీట్గా రావాలి కదండి హాస్పిటల్కి అన్న డాక్టర్ అంటే కోపం నాకు. నీట్గా వస్తే హాస్పిటల్కి ఎందుకు వస్తాడు? అనారోగ్యం అయ్యి అంత ఇది వచ్చేసి పుసులు పట్టేసి చికాగ్గా ఉండి నీరసంగా ఉండి పళ్ళలోంచి వాటిలోంచి దుర్గంధం వస్తుంటేనే హాస్పిటల్కి వస్తాడు. వాడిని అసహించుకుంటే నువ్వు డాక్టర్ అవ్వద్దు. నీకు ఎన్నిసార్లు అర్థం కాదా అన్న టీచర్ గొప్పోడు కాదు, అర్థం కాకపోతేనే వాడు విద్యార్థి అవుతాడు. అర్థమయ్యేంత వరకు చెప్తేనే నువ్వు పేషెన్స్ ఉన్న టీచర్ అవుతావు. ఇట్లా ఆ బ్యాంక్ మేనేజర్ అది చెప్పిన మాట. 28-30 ఏళ్ళు చాలా బాగా జరిగినాయి సార్, నాకు ఇరగదీశాను సార్. ఓ రోజున ఇంట్లో ఉన్న
ఏమంటామంటే దేవుడి గుడి మండపం ఉంటాయి కదా, దాని కిందన 2 ఎలకలు ఉన్నాయట. వాళ్ళ ఆవిడ అందట, ఏమండి 2 ఎలకలు ఉన్నాయండి, తీసి బయటపడండి అందట. ఆయన బయటపడేటువంటి చంపేస్తానని చంపేశాడట. ఆవిడ అందటి ఎలకలను చంపడం ఎందుకండి, చిన్న బుజ్జి పిల్లలు అవి, బయట పాడేయండి ఎందుకు చంపుతారు అంటే చంపేశాడు. అది జరిగిన 2 రోజులకి వాళ్ళిద్దరు పిల్లలు చనిపోయారు. కవల పిల్లలు ఎలా చనిపోయారు ఏంటి అనేది ఇక్కడ మనకి డిస్కషన్ కాదు. అప్పుడు ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు లైఫ్ అంటే ఏంది సార్ ఇది, ఏంటిది, దానికి దీని లింక్ ఉందా నన్ను అడిగాడు ఆయన. లింక్ ఉందా నాకేం తెలుసు, నేనైనా జ్యోతిష్యున్నా లేకపోతే ఏదైనా పండితున్నా నాకే. పాయింట్ ఏంటంటే అక్కడ నిన్ను ఆలోచింప చేయడానికి ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ వస్తే కానీ నువ్వు ఆలోచించవు. సో కాబట్టి బ్యాంక్ మేనేజరు ఈ 2 ఎలక పిల్లలు చనిపోవడానికేను ఆ 2 కవల పిల్లలు చనిపోవడానికి సంబంధం లేదు. కానీ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ఇది సెంటిమెంట్ అనిపిస్తుంది, ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి అది భయం అనిపిస్తుంది. ఆ తర్వాత నాకు ఆయన చెప్పింది ఏంటంటే, నేను హ్యూమన్ బీయింగ్స్ తోటి ప్రవర్తించే విధానంలో నాకు మార్పు వచ్చిందని అడుగుతాను. నేను మనిషిగా గౌరవించడం మొదలుపెట్టాను సార్, నాకు దేవుడు అంత శిక్ష చేశాడా అనిపించింది నాకు మనిషిగా గౌరవించడానికి అని. అది నాకు చాలా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు. పాయింట్ ఏంటంటే అందులో ఏమంటారంటే ఇల్లాజికల్, లాజిక్ తెలిసింది అనుకోండి. హార్ట్ అటాక్ తోటి పోయిన ఒక 80 ఏళ్ల వృద్ధుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే ఇన్సిడెంట్ యొక్క రిఫ్లెక్షన్ వేరే ఉంటుంది. 80 ఏళ్ళు హార్ట్ అటాక్, టైం వచ్చింది, హోగయా. కానీ 40-45 సంవత్సరాల వయసు కలిగిన ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి పార్థివ దేహంగా హార్ట్ అటాక్ ఆఫీస్లో వచ్చి చనిపోయినప్పుడు 3 పిల్లలు, 35 సంవత్సరాల భార్య, వీళ్ళ జీవితంలో అదే ఇన్సిడెంట్ వేరేగా ఉంటుంది. నిజం, ఇది మార్చే విధానం వేరేగా ఉంటుంది, దీని రిఫ్లెక్షన్ వేరేగా ఉంటుంది. మనిషిని ఇల్లాజికల్ అంటే అహేతుకమైన కొన్ని దుస్సంఘటనలు మనిషిని మారుస్తాయి. నా జీవితంలో కొన్ని సంఘటనలు అలాగే నన్ను మార్చినాయి. ఫ్రాంక్గా చెప్తున్నాను. ఐఏఎస్ పోవడం అనేది నేను అదృష్టాన్ని, దేవుణ్ణి లాంటి వాటిని నమ్మను కాబట్టి నా మీద వేసుకున్నాను. కానీ ఇదే విషయాన్ని మొన్ననే రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు ఉన్నారు కదా, ఆయనతో కాఫీ తాగుతున్నాను. ఆయన అడిగారు నన్ను సేమ్ మీరు అడిగిన క్వశ్చనే, ఐఏఎస్ పోవడం కారణం ఏంటంటారు అని. నాదే అన్నాను, నా అదృష్టం, నా కారణం అంటే ఆయన ఒప్పుకోలేదు. ఏమంటే మీ కారణం అంటే మీకన్నా దగులు బాధ్యులు అందరూ అవుతున్నారు కదా అన్నాడు. ఆయన సినిమాలో కూడా పాట ఉంటుంది, పరమ బేవార్ సందగాలి ఇచ్చిన. సో వాడికి ఎందుకు ఇచ్చావు అనేది ఎప్పుడైతే లాజిక్ అడగడం మొదలు పెట్టానో నా డెవలప్మెంట్ ఉండదు. నా తప్పేంటి తెలుసుకోవడమే. వాడికి ఎందుకు వచ్చిందని పాయింట్ కాదు, వాడికి రావడానికి నాకు రాకపోవడానికి సంబంధం లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఇది నీ జీవితం, మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్, అంతే. కానీ నా జీవితంలో నా సంఘటన ఏం చేసింది, మార్చింది. ఇంకా పుస్తకాలు చదివేలా చేసింది, కసి పెంచుకునేలా చేసింది. ఈ దేశానికి ఇంకా సేవ చేయాలనే నాకు ఒక కసిని పెంచింది. ఆ కసి ఇవాళ వరకు నిలబెట్టింది. నాతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి పేపర్లో పడిన ప్రతిసారి నాలోంచి ఒకడు లేస్తూ ఉంటాడు, వాడు రగిలిపోతూ ఉంటాడు. అది అసూయగా దారితీస్తే కుసంస్కారం, అది కసిగా కృషిగా దారితీస్తే సంస్కారం. సంస్కార బీజాలు నాటడం మనలాంటి వాళ్ళ పని. నాటితే అసూయ పోయి, ద్వేషం పోయి, మనిషిలో మానవత్వం మిగులుతుంది. సింపుల్ లాజిక్ అంతే. అది చెప్పే ప్రయత్నం, ఏం చేయాలో అది చెప్పే ప్రయత్నం అది.